బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం. ఈ మాట వింటేనే చాలామంది ఇది చాలా కష్టమని భావిస్తారు. జీవితంలో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ సమయంలో నిద్ర లేవటానికి మాత్రం చాలామంది అన్నిటికంటే కష్టమని భావిస్తారు. శ్రేయమైనవా, ప్రియమైనవా అని వీటిలో ఎంచుకోవాల్సి వస్తే సాధారణమైన, సామాన్యమైన వ్యక్తులు ప్రియమైనవి ఎంచుకుంటారు. ధీరుడు, సమర్థుడు, వివేకవంతుడు శ్రేయమైనవి ఎంచుకుంటాడు. ఎందుకంటే అతడికి తన లక్ష్యం పట్ల స్పష్టత ఉంది కాబట్టి. వ్యామోహం, ప్రలోభం ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటిని అధిగమించి అక్షయ లక్ష్యాన్ని చేరేవాడే ధీరుడని అంటారు. అలాగే మనలో కూడా తెల్లవారుజామున కష్టపడి నిద్ర లేవటం దేనికి? హాయిగా ఇంకొంచెం సమయం ఎక్కువగా నిద్రపోదామని అనిపిస్తుంది. ఆ క్షణంలో శ్రేయమైనదా, ప్రియమైనదా అని ఆలోచించి నిర్ణయం తీసుకొని కష్టమైనా సరే శ్రేయమైన నిర్ణయం తీసుకునేవారు తమ లక్ష్య సాధనలో అనుకున్నది సాధించుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేవటం వలన కలిగే ప్రయోజనాలను సైన్స్ అంగీకరించింది. ఉదయాన్నే నిద్ర లేవటం వలన ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని మన శాస్త్రాలే కాదు, సైన్స్ కూడా మనకు తెలియచేస్తుంది. మీరు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మీరు మీ రోజును ఆరంభిస్తారు. మీ రోజు అద్భుతమైన రోజుగా మారుతుంది. రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో వీచే స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిల రాగాలు మరియు నిశ్శబ్దం ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తాయి. ఇది మీ మెదడును మరింత చురుకుదనంగా ఉండేలా చేస్తుంది. ఈ సమయంలో నిద్ర లేవటం వలన ఉత్పాదక పెరుగుతుంది. నాయకత్వ లక్షణం పెంపొందిస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారి జీవన శైలి అనేది ఈ బ్రహ్మముహూర్త సమయం నుండే ఆరంభమవుతుంది. ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయంలో ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకుంటాయి. శారీరక ఆరోగ్యానికి కొంత, మానసిక ఆరోగ్యానికి కొంత, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కొంత, వారి యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తూ వారి వారి ఆసక్తికి అనుగుణంగా ఎవరికి వారు ఈ బ్రహ్మముహూర్తం సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ సమయంలో నిద్ర లేవటం వలన మనసు, శరీరం ఆహ్లాదకరంగా ఉంటాయి. దీని ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది. బ్రహ్మముహూర్తం అంటేనే అత్యంత శక్తివంతమైన ముహూర్తం. ఈ సమయంలో దేవతలు భూలోకంలో సంచరిస్తారని, ఎవరైతే ఈ సమయంలో నిద్రలేచి వారి వారి జీవన విధానాన్ని ఆరంభిస్తారో వారిని అనుగ్రహిస్తారని, అలాగే ఈ సమయంలో బ్రహ్మ తలరాతలను కూడా రాస్తారని కూడా మన శాస్త్రాలు మనకు తెలియచేస్తున్నాయి. అందుకనే ఈ సమయంలో నిద్రలేచి ఈ సమయాన్ని కనుక సరైన విధంగా ఉపయోగించుకోగలిగిన వారికి వారి తలరాతలను సైతం మార్చుకునే శక్తి ఉంటుందని కూడా చెప్తుంటారు. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా నిద్రలోని ఆఖరి జాములు గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్తంత తాకుతూ ఉంటుంది. ఆ సమయంలో వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్ని, పగటివేళ చురుకుదనాన్ని ఏకైక కాలంలో కలిగి ఉండే సమయం ఇదే. అందుకే ఈ సమయంలో మనుషుల్లో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవటం వల్ల సూర్యుడి నుండి వెలువడే లేలేత కిరణాలు మనపై ప్రసరించడం వల్ల అధిక మొత్తంలో విటమిన్ డి శరీరానికి పొందుతుంది. ఈ సమయంలో వాతావరణంలోని ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది. అందుకనే మీ మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలను, ఆలోచనల్ని, రక్త ప్రసరణని ప్రభావితం చేసేది ఈ వాత లక్షణమని ఆయుర్వేదం తెలియచేస్తుంది. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా, శక్తివంతంగా, సరైన ఆలోచనను ఉపయోగిస్తూ చేయగలుగుతాం. ప్రశాంతంగా ఉండగలుగుతాం. మంచి ఆలోచనల్ని చేయగలుగుతాం. అలానే ధ్యానం చేయాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనేది అద్భుతమైన సమయమని యోగ శాస్త్రాల్లో తెలియచేయబడింది. అలాగే ఈ సమయంలో నిద్ర లేవటం వలన ఉదయాన్నే వచ్చే చల్లని గాలి మీ జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఈ గాలి మీ ఏకాగ్రతను, ఫోకస్ను పెంచే అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే ఈ సమయంలో ఈ అనంత విశ్వంలో విశ్వశక్తి అనేది అధికంగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనిషి యొక్క మేధస్సు నుండి వచ్చే ఆలోచనలనేవి విశ్వంలోకి చాలా సునాయాసంగా చేరుతాయి. ఈ సమయంలో వచ్చే ఆలోచనలనేవి ఎక్కువ శాతం పాజిటివ్గాను, పవర్ఫుల్గాను మీ జీవితాన్ని మార్చడంలో ఉపయోగపడతాయి.
ఈ సమయంలో వీచే గాలిని ఆస్వాదించడం వల్ల మీలో ఉండే అలజడిని, అనారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా మెరుగైన, విజయవంతమైన మానసిక స్థితిని సృష్టిస్తుంది. అందుకనే యోగులు, ఋషులే కాదు, శాస్త్రజ్ఞులు, పరిశోధకులు కూడా ఈ సమయాన్ని వారికి అనుగుణంగా ఉపయోగించుకోవడానికి బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేస్తారు. ఇక సమయపాలన గురించి వస్తే, అన్నీ సక్రమంగా జరగాలంటే సమయపాలన అనేది చాలా ముఖ్యమైనది. కోట్లు సంపాదిస్తూ జీవితంలో సక్సెస్ని సాధిస్తున్న వారికి, 10 రూపాయలు సంపాదించే వారికి కూడా రోజుకు 24 గంటలే ఉంటాయి. దీనికి మించి ఎవరికీ ఎక్కువ సమయం అనేది ఉండదు. కానీ కొంతమంది మాత్రం తమ జీవితంలో ఏం చేయాలన్నా అంత టైం అనేది ఉండటం లేదంటారు. మరి అందరికీ ఉండేది ఆ 24 గంటలే కదా. మరి కొంతమందికి మాత్రమే ఈ టైం అనేది ఎందుకు సరిపడడం లేదు? ఎందుకంటే వారు ఏ సమయంలో ఏం చేయాలో తెలియక సమయాన్ని వృధా చేసుకుంటారు కనుక. లక్ష్యాన్ని సాధించాలని కోరిక ఉన్నవారు సమయాన్ని అధికంగా తమ నిద్రపై కాకుండా తమ యొక్క లక్ష్య సాధన కోసం వినియోగించుకుంటున్నారు. అందరికంటే ముందు నిద్ర లేవటం వలన అధిక శక్తిని, అధిక సమయాన్ని, అధిక ఏకాగ్రతను పెంచుకుంటూ సక్సెస్ని తమ సొంతం చేసుకుంటూ అందరికంటే ముందు ఉండగలుగుతున్నారు. అలసటతో, సోమరితనంతో, బద్ధకంతో ఒక ప్రణాళిక అంటూ లేకుండా ఉంటే ఇక రోజంతా ఏ పని సక్రమంగా చేసుకోలేరు. అనుకున్న పనులను పూర్తి చేయలేక వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. కానీ సక్సెస్ని సాధించాలి అని అనుకునేవారు మాత్రం అందరికంటే ముందు నిద్ర లేవటం వలన వారు చేయాలనుకున్న పనుల పట్ల ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ, ఆ ప్రణాళికకు తగ్గట్టుగా అనుకున్న పనులను కాకుండా ఇంకా ఎక్కువ పనులను కూడా చేయగలిగే సమయాన్ని వీరు సొంతం చేసుకుంటున్నారు. అలాగే వీరి సక్సెస్కి మరో కారణం ఏంటి అంటే, వీరు తమ కోసం కాస్తంత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతున్నారు. అంటే వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటి వాటి మీద కాస్తంత సమయాన్ని కేటాయించగలగడం వలన వీరు ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. మరింత ఉత్సాహంగా వారి పనులను పూర్తి చేసుకోగలగటానికి వీరెప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. వారి వద్ద తగినంత అదనపు సమయం కూడా ఉంటుంది. అలాగే తమకు ఇష్టమైన పనులకి, ఇష్టమైన వారి కోసం కాస్తంత టైం కేటాయించడానికి, అలానే తమ కోసం తాము ఆలోచించుకోవడానికి కూడా అధిక సమయం ఉంటుంది. ఏదైనా నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా, చాలా ప్రశాంతంగా, సరైన ఆలోచనలతో సరైన నిర్ణయాలు తీసుకునే సమయం కూడా అధికంగా వీరి దగ్గర ఉంటుంది. అలానే మనం త్వరగా నిద్ర లేవటం వల్ల చేయవలసిన పనులను చేయడానికి అధికంగా సమయం ఉండటం వలన నిదానంగా మీరు చేయవలసిన పనులను పూర్తి చేస్తారు. దీనివల్ల మీరు మానసికంగా ఇంకా శారీరకంగా ఒత్తిడికి గురవ్వకుండా ఉంటారు. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వలన కలిగే మానసిక ప్రయోజనాలు ఏంటి అంటే, మీలోని ఏకాగ్రత స్థాయి అనేది మెరుగుపడుతుంది. మెదడు మంచి విషయాల పట్ల ఏకాగ్రతతో పనిచేయటానికి ప్రోత్సహిస్తుంది. మీలో నిద్రకు నాణ్యత పెరగటం వలన, త్వరగా నిద్ర లేవటం, త్వరగా నిద్రపోవటం వలన మీ బాడీ, మైండ్ కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ విశ్రాంతిని తీసుకుంటూ చాలా హెల్తీగా, యాక్టివ్గా ఉండి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, శక్తివంతంగా ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని అనుకున్నది సాధించే దిశగా నడిపిస్తాయి. చివరగా ఒక్క మాట, మనకి అధిక సమయం ఉంటూ ఆరోగ్యంగా మంచి ఆలోచనలతో ముందుకు నడుస్తున్నప్పుడే మనం అనుకున్న పనులను, ఆశయాలను సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వగలుగుతాం. అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి అంటే ఆరోగ్యం, ఆలోచన, ఆచరణ, సమయం, ప్రశాంతమైన మనస్సు, పాజిటివ్ థింకింగ్, థాట్ పవర్, ఏకాగ్రత, మైండ్ పవర్ ఇవన్నీ మనకు ఖచ్చితంగా అవసరమే అని గుర్తుంచుకోండి. ఇవన్నీ మీకుంటే సక్సెస్ కూడా మీదే అని మర్చిపోకండి.